ఫుల్ యాడర్ స్ట్రక్చరల్ అయిపోయింది. స్ట్రక్చరలే కదా మనం చేస్తుండేది. ఆ, ఓకే, ఇప్పుడు ఫుల్ యాడర్ కంపైల్ అయిపోయింది. సిమ్యులేట్ చేద్దాం. ఉమ్, ఫుల్ యాడర్ స్ట్రక్చరల్ టెస్ట్ బెంచ్. ఓకే, ఉమ్, యాడ్ టు రన్. ఇప్పుడు చూడు, ఇది ఏదో ఒక 2 తీసుకుందాము. ఓకే, ఓకే, ఏ ఈక్వల్ టు ఓకే. పెన్ అండ్ పేపర్ ఎత్తుకో చెప్తాను నువ్వు. ఆ, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, క్యారీ ఇన్ ఈక్వల్ టు 1. ఉమ్. సమ్ ఏమొస్తుంది, క్యారీ ఏమొస్తుంది? A is equal to 1, B is equal to carry in 1. ఉమ్, క్యారీ 1, ఉమ్, సమ్ సమ్ 0. కరెక్ట్. ఇక్కడ ఉంది చూడు, ఇది వచ్చినాయా? ఆ, సరే, ఈడ పోయే ఇప్పుడు వేవ్ ఫామ్స్లోకి వెళ్దాం. ఐ ఐ ప్రెస్ చేయాల. ఓకే, శాంపుల్ ఎక్కడో చోటు చేద్దాం. ఇక్కడ శాంపుల్ చేద్దాం. ఇప్పుడు ఇది చేయి మళ్ళా ఒకసారి. ఆ. A0 B1 సి క్యారీ ఇన్ 1. సమ్ అండ్ క్యారీ అవుట్ ఏమొస్తాయి చెప్పు. సమ్ 0, క్యారీ 1. కరెక్ట్. క్యారీ అవుట్, దాన్ని అవుట్పుట్ క్యారీ అది. ఓకే, ఇక్కడ వచ్చినాయా? వచ్చినాయి కదా. అవును. సరే, నెక్స్ట్. ఫుల్ యాడరు డేటా ఫ్లో. ఉమ్, డేటా ఫ్లో అంటే ఏంటి? నీకు అన్ని సేమ్. ఇక్కడ అజైన్ స్టేట్మెంట్ ఉంటుంది, ఓకే. అంతే కదా. అన్ని అసైన్ దాంట్లో చేస్తా ఉంటాయి. సమ్ 1 అంటే ఏ ఎక్స్ఆర్ బి. అజైన్ అండ్ అంటే సమ్ అండ్ క్యారీ ఇన్. అజైన్ అండ్ 2 అంటే ఏ అండ్ బి. దాని తర్వాత ఓకే. అజైన్ సమ్ అంటే సమ్ 1 అండ్ క్యారీ ఇన్. ఓకే, త్రీ త్రీ బిట్ 3 బిట్ ఎక్స్ఆర్ కదా ఇది. అట్లా అండ్ 1 అండ్ ఆర్ అండ్ 2. దీన్ని ఇప్పుడు మనము సిమ్యులేట్ చేద్దాం, ఏమొస్తుందో. ఓకే, ఎండ్ సిమ్యులేషన్. ఫైలు, ప్రాజెక్టు, న్యూ ప్రాజెక్టు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం, 8, 9 తీసుకున్నాం. ఇప్పుడు ఏం కాదు. 9 తీసుకో. ఫుల్ యాడర్ డేటా ఫ్లో మోడల్. ఓకే, కంపైల్ చేసిన, సక్సెస్ఫుల్ వచ్చింది. నెక్స్ట్ సిమ్యులేట్ చేస్తాంట. ఫుల్ యాడర్ డేటా ఫ్లో మోడల్ కదా. ఫుల్ యాడర్ డేటా ఫ్లో టెస్ట్ బెంచ్. ఓకే, ఓకే. నెక్స్ట్ యాడ్ టు వేవ్ ఉమ్, రీజన్ అండ్ బిలో. ఓకే, వచ్చినాయి. దీన్ని రన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు వచ్చాయి. సేమ్. ఓకే, ఐ. అలాంటి శాంపుల్ చేసి ఒకటి చూద్దాం. ఒక ఇన్పుట్ ఐ ప్రెస్ చేయాలా. ఓకే, అక్కడ శాంపుల్ చేసిన. ఇప్పుడు 101 వచ్చింది. సమ్ము క్యారీ ఏమొస్తుంది? 1. 101.
ఇన్పుట్ స్టిమ్యులి. వన్ సమ్ 0 క్యారీ. రాంగ్. సమ్ 1 + 1 చేస్తే నీకేమొస్తుంది? 1 + 1 1 + 1 1 సమ్ క్యారీ 0. ఆపోజిట్ చెప్తాను నువ్వు. 1 + 1 చేస్తే 10 రాదా నీకు? 1 + ఓకే, ఇప్పుడు క్యారీ 0 వస్తుంది, సమ్ 1. మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. 1 + 1 ఏమవుతుంది బైనరీలో? 1 + 1 0. 10 అవుతుంది. అప్పుడు సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. ఇక్కడ సమ్ 0 అయింది, క్యారీ 1 అయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేయి నువ్వు. ఓకే. ఓకే, నెక్స్ట్. ఫుల్ ఆర్డర్. ఓకే, దాని తర్వాత రిపుల్ క్యారీ ఆర్డర్. రిపుల్ క్యారీ ఆర్డర్ అంటే ఎట్లుంటుందో తెలుసా నీకు? రిపీట్ క్యారీ ఆర్డర్ తెలుసు. అంటే 4 ఫుల్ యాడ్ చేస్తాను కదా. 4 అయినా ఉండొచ్చు, అది బస్ విడ్త్ని బట్టి. అది ఆ, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 32 బిట్ ఉండొచ్చు, 64 బిట్ కూడా ఉండొచ్చు. ఓకే. ఆ, ఆ పిన్స్ అలాగా వాటికి ఏకి ఏ బిగ్ అలా కనెక్ట్ చేసుకుంటూ పోతాం. అది కనెక్ట్. అదే ఓకే. అది ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పు. రిపుల్ క్యారీ ఆర్డర్ అంటే రిపుల్ ఏమవుతుంది అక్కడ? అక్కడ రిపుల్ అవుతుంది అదేంటి? ఏ ఇన్పుట్. నీకు తెలుసా తెలీదా? రిపుల్ క్యారీ ఆర్డర్ గుర్తుందా లేదా? ఒకసారి గూగుల్ అంటే ఓపెన్. రివిజన్ చేసుకో. ఓకే ఓకే ఓకే, ఉంది కానీ జస్ట్ రిమైండ్ చేసుకో. సరే, నీకు రిపుల్ క్యారీ క్యారీ ఆర్డర్. కనిపిస్తుంది ఇది? క్యారీ రిపుల్ క్యారీ ఆర్డర్ ఇది. ఇది చూద్దాము. ఇదేంది? యూట్యూబ్ లో ఆ వస్తుంది వీడియో వీడియో నాది. కనిపిస్తుంది ఇది? ఇక్కడ A0 కనిపిస్తుంది. 4 బిట్ రిపుల్ క్యారీ ఆర్డర్ ఇది. A0 B0 A1 B1 A2 B2 A3 B3. ఇక్కడ రిపుల్ అవుతుంది ఏంటి? క్యారీ. క్యారీ గా వస్తుంది, మళ్ళీ C0 గా మారుతుంది, C1 గా అవుతుంది, C2 గా అవుతుంది, C అవుట్ గా వెళ్తుంది. దాని తర్వాత ఓకే ఓకే. అవుట్పుట్స్ ఏమి వస్తున్నాయి? S0 S1 S2 S3. S3. ఓకే, ఇదే మనం అక్కడ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? అవును. ఎండ్ సిమ్యులేషను చేసేసాం. ఇప్పుడు ఓకే. మనము ఫస్ట్ ప్రాజెక్టు 10 తీసుకుందాం. ఓకే, అయిపోయింది. మనం ఫైల్లోకి వెళ్ళాలి. ఏంటి? క్యారీ రిపుల్ ఆర్డర్. ఫస్ట్ స్ట్రక్చరల్ తీసుకుందామా? స్ట్రక్చర్ తీసుకున్నాం. స్ట్రక్చరల్ అంటే ఏముంటుంది చెప్పు. స్ట్రక్చరల్ అంటే గేట్స్ తో డిజైన్ చేస్తాం, ప్రిమిటివ్ గేట్స్ తో. ఓకే, ఓకే. స్ట్రక్చరల్ గేట్స్. చూడు, రిపుల్ క్యారీ ఆర్డర్ 4 బిట్ స్ట్రక్చరల్. ఓకే, ఇన్పుట్స్ ఓకే. పోర్ట్స్ డిజైన్ చేసినాము. వైర్ 2 డౌన్ టు 0. ఓకే. ఇది ఇంకోటి ఏంటంటే AB క్యారీ ఇన్. ఓకే, 4 బిట్ ఇస్తున్నాడు. సమ్ క్యారీ అవుట్. అవును. క్యారీ అవుట్ 1 బిట్, సమ్ 4 బిట్. దాని తర్వాత వైర్ 2 డౌన్ టు 0 C. అంటే రిపుల్ అయ్యే C. క్యారీకి 3 బిట్స్ ఇస్తున్నాడు. అది రిపుల్ అవుతుంది కదా.
ఓకే, అది రిపుల్ ఓకే అవుతుంది కాబట్టి n-1 క్లాక్ సైకిల్స్ డిలే వస్తుంది దాంట్లో. 4 బిట్ అంటే 3 ఓకే క్లాక్ సైకిల్స్, త్రీ క్లాక్ సైకిల్స్ డిలే వస్తుంది. ఓకే ఓకే, ఫుల్ యాడర్ స్ట్రక్చరల్ వన్, FA1 స్ట్రక్ట్. ఫస్ట్ ఫుల్ యాడర్ని మనకి 4 ఫుల్ యాడర్లు కావాలి కదా, ఒక ఫుల్ యాడర్ని స్ట్రక్ట్ను డిజైన్ చేసుకుంటున్నాడు ఇక్కడ. ఓకే, A.A1, B.B1 క్యారీ ఇన్, C0 సమ్ 1 క్యారీ అవుట్ C1. ఇక్కడ అలాగే 2, 3, 4 అట్లా చేస్తాము. ఓకే, ఓకే 4 అయిపోయాయి. దాని తర్వాత అట్లా మనం ఎన్ వరకు ఇచ్చుకోవచ్చు కదా అలాగా. n వరకు ఇస్తాము. ఉమ్, ఇదేంది స్క్రోల్ అవ్వట్లా. రిపుల్ క్యారీ ఆర్డర్ స్ట్రక్చరల్ టెస్ట్ బెంచ్, సేమ్ టెస్ట్ ఆ, బెంచ్ ఇట్లా ఇస్తున్నాడు. ఓకే, 4 బిట్స్ కదా, సీన్ 0. ఆ, ఇవి 4 బిట్స్ సీన్ 1. దాని తర్వాత 1 ఉమ్, 1 సీన్ 0 ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తున్నాడు. దీంట్లో ఇంకోటి ఉమ్, ఏంటంటే నీకు ఈ రిపుల్ క్యారీ ఆర్డర్లో నీకు ఉమ్, వీటన్నిటిని ట్రేస్ చేయడానికి నీకు 2 ఫర్ లూప్స్ కావాలి. ఓకేనా, ఉమ్, ఇన్ ఓకే ఇవి నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటారు. ఫర్ లూప్ విత్ ఇన్ ది ఫర్ లూప్. ఓకే, ఈ ఓకే ఫర్ లూప్ i=0, i<2 అంటే i=i+1. ఇది స్టాండర్డ్ నోటేషన్ ఆఫ్ ఫర్ లూప్. ఓకే, ఓకే ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్. దాని తర్వాత దాని లోపల ఇంకోటి జే తీసుకున్నాడు. జేతో టూ నువ్వు ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు దీన్ని. దాని తర్వాత 1 సెకండ్కి A=i, B=j, C=0 అనేసి చేస్తున్నాడు. సో ఇవంతా ఇది ఓకే మొత్తము ABCని ఇది మొత్తం అంతా చేస్తుంది. ఓకే, మొత్తం అన్ని వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే చేంజ్ ద లూప్స్ లిమిట్స్, అబ్జర్వ్ ద ఎఫెక్ట్స్. ఓకే, అది ఇప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సమ్ చేయడం వచ్చు కదా, టూ నిబుల్స్ని సమ్ చేయడము. తెలుసా ఉమ్, ఎగ్జాంపుల్. ఇక్కడికి వచ్చినాము. ఓకే, రిపుల్ యాడర్ 4 బిట్ స్ట్రక్చరల్. ఇప్పుడు సిమ్యులేట్ చేస్తాను. ఓకే డాట్ సిమ్యులేషన్, వర్క్లోకి వెళ్ళినాము. ఓకే రిపుల్ రిపుల్ క్యారీ రిపుల్ యాడర్ 4 బిట్ స్ట్రక్చరల్ టెస్ట్ బెంచ్. ఓకే ఓకే ఓకే, యాడ్ టూలోకి వెళ్తాము, వేవ్లోకి వెళ్తాము, రీజన్ అండ్ బిలో. ఓకే, ఇది చేసినాము. దాని తర్వాత రన్ చేసినాము. చూడు ఇక్కడ ఏదో ఒకటి తీసుకుందాము. ఇది ఒకటి తీసుకో. ఇది తీసుకుందాము. A0011, B0110, క్యారీ ఇన్ 0. ఓకే ఇప్పుడు దీనికి సమ్ ఎంత వస్తుంది, క్యారీ అవుట్ ఎంత వస్తుంది, క్యాల్కులేట్ చేసి చెప్పు. ఏ ఎంత వస్తుంది? ఆ? ఏ ఎంత వస్తుంది, బి ఎంత వస్తుందా? ఏ ఎంత వస్తుంది కాదు, సమ్ ఎంత వస్తుంది, క్యారీ ఎంత వస్తుంది, క్యారీ అవుట్పుట్ ఎంత వస్తుంది. ఏ వచ్చి 0011, B=0110, క్యారీ ఇన్ 0. వీటిని సమ్ చెయ్యి, పెన్ నుండి పేపర్ ఎత్తుకొని చెయ్యి అని చెప్తాను నీకు. చేస్తున్నాను. చెయ్యి, టైం తీసుకో, ఏం పర్లేదులే, మనం మెల్లిగా చేసుకుంటూ పోదాం. నాకు నాకు కావాల్సింది ఏంటంటే నీకు మొత్తం అర్థం అయిపోవాలి.
1001 1001 రైటా? వెరీ గుడ్. దాని డెసిమల్ వాల్యూ ఓకే. ఎంత? దాని డెసిమల్ వాల్యూ వచ్చేసి ఇది ఒక 8 9. కరెక్ట్. ఇక్కడ చూడు 3 + 6 యాడ్ ఉమ్. చేస్తుంటే 9 వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. క్యారీ 0. ఓకే, ఉమ్. అర్థమైంది. ఓకే, ఎండ్ సిమ్యులేషన్. ఉమ్. ఓకే, ఎండ్ సిమ్యులేషన్. నెక్స్ట్ ఏం చేద్దాము? నెక్స్ట్ వచ్చేసి డేటా ఫ్లో. ఓకే. డేటా ఫ్లోలో ఎలా ఉంటుంది? అది డేటా ఫ్లో, అదే గేట్స్ ఏ టు ఏకి కనెక్ట్ చేశారు అంటే డేటా ఫ్లోలో గేట్స్ అసైన్ ఉంటాయా? చేస్తాం. అసైన్ చేస్తాం. కంటిన్యూస్ అసైన్మెంట్ బై యూజింగ్ అసైన్ కంటిన్యూ. స్టేట్మెంట్. ఓకే, ఓకే. అసైన్. ఓకే, సమ్ వన్ ఏ XR ఓకే. బి అండ్ సమ్ వన్ క్యారీ. ఓకే, 3 బిట్ XR కాబట్టి ఫస్ట్ 2 బిట్ చేస్తున్నాడు, దాని తర్వాత థర్డ్ బిట్ ని XR అసైన్ అండ్ వన్ ఓకే, ఇది ఆ, ఇది అండ్ వన్కి ఇది, అండ్ టూకి ఏ అండ్ బి. ఏడు చూడు, సమ్కి సమ్ ఉమ్, వన్ XR క్యారీ ఇన్, క్యారీ అవుట్కి అండ్ వన్ రైట్. ఆర్ అండ్ టూ. అంతే. ఇంకా మిగిలిన డిజైన్ మొత్తం సేమ్. మనం ఒక శాంపుల్ని టెస్ట్ చేద్దాం. ఓకే. ఓకే. ఓకే, ఓకే. EX11. ఓకే, మనం దీనికి వెళ్ళాము. RCDF. ఉమ్, సిమ్యులేట్ లెక్క అయిపోయింది. ఉమ్. వర్క్లోకి వర్క్ వెళ్ళాము. RC డేటా ఫ్లో. RC 4 బిట్ డేటా ఫ్లో. ఓకే, చేసినాము. ఇవన్నీ మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేయి, కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఓకే. యాడ్ టు వేవ్ ఆల్ రీజన్స్ అండ్ రీజన్ బిలో. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఒకదాన్ని చెప్తా చేయి నువ్వు. చూడు, మళ్ళీ చెప్పేది వద్దులే కానీ దీనికే చూడు. ఇంతకుముందు నువ్వు చేసిన సమ్ 9 క్యారీ అవుట్, సేమ్ ఓకే. సేమ్ డిజైన్, సేమ్ సర్క్యూట్, కాకపోతే నువ్వు వేరే వేరే మోడల్స్లో డిజైన్ చేస్తున్నావు అంతే. ఓకేనా? ఓకే. ఓకే. సేమ్ అవుట్పుట్స్ కూడా చూడు ఇక్కడ. త్రీ సిక్స్ 9 0. ఓకే, వచ్చింది. ఇప్పుడు బిహేవియరల్ మోడల్. బిహేవియరల్ ఏముంటది? ఎండ్ సిమ్యులేట్. బిహేవియరల్ అంటే ఏముంటుంది? డిజైన్ చేస్తాం దాన్ని. అదే ఇప్పుడు అన్ని చేస్తుంటే డిజైన్. బిహేవియరల్ అంటే అది బిహేవియరల్ ఏముంటది? ఇనిషియల్ బ్లాక్స్ ఉంటాయి కదా దాంట్లో. ఇనిషియల్ అనేది టెస్ట్ బెంచ్ లో ఉంటది. ఓకే. ప్రొసీజరల్ బ్లాక్ ఆల్వేస్ ఉంటది. ప్రొసీజరల్ ఆల్వేస్. ఓకే. కన్ఫ్యూజన్. ఆల్వేస్ ప్రొసీజరల్ బ్లాక్. అది కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం రెండు టెస్ట్ బెంచ్. బిహేవియరల్లో బిహేవియరల్ లో ఆల్వేస్ పాసేజ్ క్లాస్ రాస్తాం దాంట్లో. పాసేజ్ క్లాక్ అది సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కి క్లాక్ ఉండే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో. కాంబినేషన్ సర్క్యూట్స్ మనం చేస్తున్నది. కాంబినేషన్ సర్క్యూట్స్ లో క్లాక్ ఎక్కడ ఉంటుంది నీకు? ఇన్పుట్స్ ఉంటుంది, సెన్సిటివిటీ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఇది దీంట్లో చూడు అసైన్ చేసి క్యారీ అవుట్ సమ్ చేస్తాను. దీన్ని కనకాటినేషన్ ఆపరేటర్ అంటారు, ఇట్లా కర్లీ బ్రాకెట్స్ ని. ఓకే, ఇది మొత్తం ఒక బిట్ విడ్త్ గా చూపిస్తుంది. క్యారీ అవుట్ ఒక బిట్,
ఒక బిట్టు సమ్ 4 బిట్స్ 5 బిట్స్ ఇది. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ క్యారీ ఇన్ ఇలా కూడా రాయొచ్చు మనము. సో దీన్ని ఒకసారి ఓకే. చూద్దాం. దీన్ని కూడా అదే ఒక టెస్ట్ని మనం శాంపిల్ చేద్దాము, చూద్దాం. ప్రాజెక్ట్ 12 ఫుల్ సిఏ బిహేవియరల్. సక్సెస్ అయిపోయింది. సిమ్యులేటర్. దీనికి ఏం పేరు పెట్టినారు? దానికి టెస్ట్ బెంచ్ పేరు ఏం పెట్టినారు దీనికి? టీబీ ఆర్డర్ 4 బిట్ బిహేవ్. ఓకే, ఓకే. టీబీ ఆర్డర్ 4 బిట్ బిహేవ్. నెక్స్ట్ గో టు యాడ్ టు వేవ్ రీజన్స్ అండ్ బిలో. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చాయి చూడు, ఓకే. ఇది ఇక్కడ వచ్చాయా? ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి చూద్దాము. ఓకే, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 4. క్యారీ ఇన్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది సమ్ చేయి ఏమొస్తుందో. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 4, క్యారీ ఇన్ ఈక్వల్ టు 1. సమ్ చేయదాన్ని. ఏజ్ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 4. సి ఈక్వల్ టు క్యారీ ఇన్ ఈక్వల్ టు 1. వన్ వస్తుంది. సరే, డెసిమల్ యాడ్ చేయి. డెసిమల్ యాడ్ చేయి. 1, 4, 1 డెసిమల్ ఏమొస్తుంది? 5. ఏ 1, 1, 4, 1. 6. క్యారీ నువ్వు ప్రాక్టీస్ చేయి. బైనరీ అడిషను, డెసిమల్ అడిషన్ కూడా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. 0 వస్తుంది క్యారీ. ఆడ వచ్చింది చూడు. ఓకే, ఓకే. వేవ్ ఫార్మ్స్ కూడా వచ్చినాయి. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమున్నది?
RCA. ఓకే, ఇది అయిపోయింది. చాప్టర్ 4. ఆల్మోస్ట్ మనం కాంబినేషన్ అన్ని చేసాం ఇప్పుడు, అంటే ఇవే వస్తాయి ఇంకా ఇంకా చేయాల్సి. కొన్ని ఉన్నాయి కాంబినేషన్లో, ఇంకా కొన్ని ఉన్నాయి. కౌంటర్స్. ఓకే, 1 బిట్ మక్స్ చేద్దామా? 1 బిట్ మక్స్ నీకు ఐడియా ఉంది ఎట్లుంటుందో? మక్స్. గుర్తుందా? మల్టీప్లెక్సర్ గుర్తుంది. ఎట్లుంటుంది చెప్పు. మక్స్ చెప్తాను. టూ ఇన్పుట్స్ చూసాము. కరెక్ట్. ఓన్ అవుట్పుట్ క్యారీ సెలెక్ట్ అయిన తీసుకుంటాము. అంతే, వెరీ గుడ్. నీకు గుర్తుందిలే, అంతే. అదే ఇక్కడ 1 బిట్ మక్స్. ఓకే, ఇది 1 బిట్ మక్స్. చూడు, ఇది 1 బిట్ మక్స్. ఇది స్ట్రక్చరల్లో డిజైన్ చేశాడు. స్ట్రక్చరల్ డిజైన్ చేస్తే ఒక నాట్ గేటు, 2 అడ్డు గేట్లు, ఒక ఆర్ గేట్ కావాలి. ఓకే, ఓకే. 3 వైర్లు కావాలి. దీనికి టెస్ట్ బెంచ్ రాశాడు. టెస్ట్ బెంచ్ చూద్దాము. టెస్ట్ బెంచ్ మక్స్. ఓకే, దీంట్లో టెస్ట్ బెంచ్ మక్స్, మాడ్యూల్ టెస్ట్ బెంచ్ ఇన్స్టాన్షియేషన్ చేశాడు. ABXY సేమ్. ఓకే, దాని తర్వాత ఇక్కడ స్టిమ్యులీ ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది సెలెక్ట్ లైన్. ఓకే. X 1 అయింది అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది నీకు? A=1, B=0, X=1 అయితే అవుట్పుట్ ఏమొస్తుంది? A=0, B=1. A=1, B=0, X=1 అయితే అవుట్పుట్ ఏమొస్తుంది? B=0 అని పాస్ చేస్తుంది. అది స్విచ్ అనమాట. ఓకే, ఒక స్విచ్ లా ఉంటుంది అది. ఓకే, I0కి ఇప్పుడు 0 ఇస్తే I0 పంపిస్తుంది, 1 ఇస్తే I1 అని పంపిస్తుంది, అలా. ఓకే, దీన్ని మనం ఓకే. ఇప్పుడు B0 వస్తే 1 పంపిస్తుంది, ఉమ్, ఏ పంపిస్తుంది. A0 వస్తే B1 పంపిస్తుంది. అంతే. సరే, దేని ఉమ్, ఏమి సిమ్యులేషన్? కంపైల్ చేస్తాం. సిమ్యులేట్. TB మక్స్. యాడ్ టు వేవ్ ఆల్. యాడ్ టు వేవ్ ఆల్ ఐటమ్స్ అండ్ రీజన్స్ వచ్చినాయి. ఓకే,
ఇక్కడ స్విచ్ అవుతాను చూడు. ఓకే, ఇది ఏ1, బి0, ఎక్స్ వచ్చేసి 1 వస్తుంది. అంతే, నువ్వు అదే కదా చెప్పింది, ఓకే. అదే వచ్చింది. ఆ, ఓకే, ఇప్పుడు డిమక్స్ ఓకే. చేద్దాం. డిమక్స్ అంటే ఏమొస్తుంది తెలుసు కదా నీకు, డిమక్స్ అంటే మక్స్ ఆపోజిట్. ఓకే, మక్స్ ఆపోజిట్. ఓకే. అప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఒకటే తీసుకుంటాము. కరెక్ట్. ఆ, 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 ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఒకటే అవుట్పుట్స్. తీసుకుంటాము, 2 అవుట్పుట్లు ఉంటాయి, I0, I1. ఒక ఎన్ సెలెక్ట్ నెంబర్ లైన్ ఆఫ్ ఉంటుంది. ఎన్ కాదు, ఇప్పుడు నేను తీసుకున్న ఓకే, బిట్ అంటే 2 ఉంటాయి. ఓకే, 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 ఓకే. అవుట్పుట్ 2 ఉంటుంది. రన్. 1 1 జీరో సెలెక్ట్ లైన్ ఉన్నప్పుడు 1 అని అవుట్పుట్కి డ్రైవ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకోటి చూద్దాము. ఓకే. 0 0 ఉన్నప్పుడు, సెలెక్ట్ లైన్ 0 ఉన్నప్పుడు 0 అవుట్పుట్కి డ్రైవ్ చేస్తుంది. ఓకే, ఉమ్, నెక్స్ట్ బిల్ట్ ఇన్ గేట్స్. ఉమ్, బిల్ట్ ఇన్ గేట్స్ అండ్ ఆర్, ఎక్స్ఆర్, వీటికి అన్నిటికీ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకునేది. ఓకే, ఓకే. చేద్దాం. ఇట్లా దీన్ని కంపైలర్ డైరెక్టివ్ అంటారు. టిక్ ఇది. ఓకే, టిక్ సింబల్. టిక్ టైమ్ స్కేల్ 1 µs/1 nanosecond. 1 µs/1 ఉమ్, nanosecond అంటే 10^3 వస్తాయి కాబట్టి 3 డిజిట్స్ వరకు ప్రిసిషన్ ఉంటుంది అనేసి దాని మీనింగ్. ఓకే, ఓకే, ఓకే. ఓకే, బిల్ట్ ఇన్ గేట్స్ ఇప్పుడు. కంపైల్ చేస్తున్నాము. కంపైల్ ఉమ్, అయిపోయి సిమ్యులేట్ చేస్తాము. టీబీ గేట్స్. ఉమ్, ఓకే, టీబీ గేట్స్. ఓకే, వచ్చింది. టు వేవ్ ఆల్. ఓకే, టీబీ గేట్స్ ఏబిసిడి ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? చూడు, ఈ గేట్స్ నువ్వు దాంతో వెరిఫై చేయి. ఉమ్, ఇది ఓకే. ఉమ్, ఏంటి
ఏ గేట్స్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 1, డి ఈక్వల్ టు 0. అవుట్పుట్స్ ఏం రావాలి? ఓకే ఓకే, అవుట్పుట్స్ నీకు ఓకే ఏం రావాలి? B to 1 రావాలి. చూడు ఇక్కడ వచ్చిందా? ఆ, అంతే. ఇది సిమ్యులేషన్. ఇది ఒకసారి వెరిఫై చేయను. ఓకే, ఎందుకంటే నీకు ఇప్పుడు అవుట్పుట్ నీకు ఇక్కడ చూపిస్తాను చూడు. బిల్ట్ ఇన్ గేట్స్ చూడు, ఉమ్, నీకు ఓ అనేటివి అవుట్పుట్లు, ఏ ఆ, ఏబిసిడి అనేటివి ఇన్పుట్లు. ఇన్పుట్ ఓకే ఆర్ గేట్కి ఒక ఇన్పుట్ 1 వచ్చిందంటే ఏమవుతుంది అవుట్పుట్? ఆర్ గేటా చెప్పు. ఒకటి 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 1 వచ్చిందంట లాజిక్ గేట్స్ అది సెన్సిటివ్ టు 1 కదా. ఏమి సరే, రామ్కి బ్యాగ్ ఎత్తుకుందా. ఏ ఒక్కటి హై అయినా కూడా అంత హై అవుతుంది కదా. మళ్ళా ఎందుకు పోతారు బయట కానీ? మళ్ళా పోతారా? ఏ ఒక్కటి హై అయినా హై అవుతుంది కదా. వెరీ గుడ్. అదే. ఓకే, అందుకే మనకి ఇంతకు ముందు 1 వచ్చింది. అవును ఉమ్. సరే, ఇది అయిపోయింది. నువ్వు అట్లా అన్ని గేట్స్కు చెక్ చేయాలా. అవి చాలా గేట్స్ ఉన్నాయి కదా అక్కడ, ఆ అన్ని గేట్స్ నువ్వు అవునవును చెక్ చేయాలా. అందుకే నీకు అదే అసైన్మెంట్. ఇంకా ఇది మనకి ఓకే ఏముంది? బిల్ట్ ఇన్ గేట్స్. CH4లో ఏమున్నాయి? బిల్ట్ ఇన్ గేట్స్, ట్రై స్టేట్ బఫర్, ఉమ్, మక్స్ ట్రై స్టేట్ మక్స్, ఇవి రెండు సేమేలే. ఓకే. ఓకే, ట్రై స్టేట్ బఫర్ అంటే ఏంటి చెప్పు. దానికి 2 ఇన్పుట్స్ ఉంటాయి. రైట్ 2 ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్ ఎప్పుడు డ్రైవ్ అవ్వాలో అది చెప్తుంది. అది యాక్టివ్ లో ఉంటుంది, యాక్టివ్ హై ఉంటుంది. ఓకే, ఓకే ఓకే అది ఒకసారి వెరిఫై చేయి నువ్వు. ఉమ్. ఇవి లాజిక్ గేట్స్ తెలుసా ఈజీగా దానికి ఎంత ఉమ్. సరే, ఇవి చేద్దాము. ఇవన్నీ కాంబినేషన్ ఇది ప్రజెంట్ ఇది ఇవన్నీ మొత్తం ఒకసారి కాంబినేషన్. ఆ, ఇది మొత్తం కాంబినేషన్. ఓకే, ఉమ్, ఓకే చాప్టర్ 5 స్టార్ట్ చేద్దాము. ఆ. బయట వెళ్ళేసి టీ తాగేసి స్టార్ట్ చేద్దాం. ఈ అలవాటు అలవాట్లేదు, అలవాట్లేదు సరేలే. ఇది ఇక్కడ టైం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వు. ఓకే ఈ ఈ ఈరోజు ఈరోజు చూస్తా ఇవంతా ఫిఫ్త్ ఇప్పుడు చెప్పు చాప్టర్ నువ్వు మళ్ళీ కంప్లీట్ చేద్దాం. ఒకసారి ఫిఫ్త్ చాప్టర్ కూడా సరే 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 ఫిఫ్త్ ఇవన్నీ చాప్టర్. కంప్లీట్ చేద్దాం సరే, ఓకే, మళ్ళీ కనెక్ట్ అవ్వు ఇప్పుడైనా కొంచెం టైం తీసుకుంటావా ఒక 5 minutes తర్వాత. సరే